अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं गुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వాందారులు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 62వ శ్లోకాన్ని నిన్న సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మర పరవసో వంచనపరః నృశంసః పాపిష్టః కథమహమితో దుఃఖజలధేః అపారాతుత్తీర్ణవస్తవ పరిచరేయం చరణయోః. అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః. భగవంతుడు కృష్ణుడు కృష్ణావతారం స్వీకరించి ఈ లోకంలో లోకానికే ఉపదేశం చేసినటువంటి భగవద్గీతలో నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తులెప్పుడూ కూడా నశించరు అని అర్జునుడి చేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఇన్ని పాపములు కలిగినటువంటి వాడే అయినప్పటికీ ఓ స్వామి, అపారాత్ ఉత్తీర్ణః దుఃఖజలదే అపారాత్ దుఃఖజలదే ఉత్తీర్ణః. స్వామి, దుఃఖజలది నుండి నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే దరికి చేర్చాలి. తవ పరిచరేయం చరణయోః, నీ చరణారవిందాల కైంకర్యాన్ని కూడా నువ్వే ప్రసాదించాలి, అలా నువ్వు చేసి తీరవలసిందే అని నిన్నటి రోజున పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తున్నారు యామునాచార్యుల వారు. ఎలాంటి వాడిని నేను అంటే పాపాత్మ అని క్రిందటి శ్లోకంలో చెప్పి ఆ పాపమే నిరూపకంగా కలిగినటువంటి వాడిని నేను అని చెప్పినటువంటి యామునాచార్యుల వారు ఆ పాపాత్ముడికి విశదీకరిస్తూ నాలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా దుర్గుణములన్నీ కూడా ఇవే అని. అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరః నృశంసః పాపిష్టః అని అనేక దుర్గుణములన్నిటికీ కూడా ఆలయమైనటువంటి వాడిని. ఇలాంటి నేను కథమహమితో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణః. నీ కటాక్షం లేకపోతే ఎలా ఈ దుఃఖ జలదిని దాటగలను? నువ్వు నీ భక్తులు ఎవ్వరూ కూడా నశించరు అని చెప్పావు కదా, అని మాట ఇచ్చావు కదా, నీ భక్తుడితోటి ప్రమాణం చేయించావు కదా. కాబట్టి నువ్వే ఈ దుఃఖ జలది నుండి నన్ను రక్షించి నీ కైంకర్యం తవ పరిచరేయం చరణయోః, నీ చరణారవిందాల యొక్క కైంకర్యాన్ని కూడా కథం అహం ఇది ఎలా నేను నీ కటాక్షం ద్వారానే నేను పొందగలిగినటువంటి వాడిని అవుతున్నాను, ఆ పొందగలిగేటట్టుగా నన్ను కటాక్షించు అని నిన్నటి శ్లోకంలో ప్రార్థించారు. ఇలా ప్రార్థించేసరికి, అలా విన్నపం చేసేసరికి ఇన్ని పాపములు చేసినటువంటి మీరు ఎలా ఇంత ధైర్యంగా వచ్చి నా ముందు నిల్చొని ఈ కైంకర్యాన్ని, నా చరణారవిందాల యొక్క కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారు యామునాచార్యుల వారే. తెలిసి ఇన్ని పాపములు చేసినటువంటి వారిని ఆ పాపమును అనుభవించక తప్పదు కదా. ఇన్ని పాపములు చేసినటువంటి వారిని ఎలా కటాక్షించమంటారు? శరణాగతి చేసిన తర్వాత, భగవంతుని యొక్క పాదారవిందాలు ఆశ్రయించిన తర్వాత
తెలిసి తెలిసి ఏ పాపమో చేయకూడదు. చేసినటువంటి పాపానికి నిష్కృతి ఉండదు కదా. పొరపాటున తెలియకుండా చేసినటువంటి పాపమైతే దాన్ని నేను తొలగించి మిమ్మల్ని కటాక్షించగలను. తెలిసి వేదాన్ని మర్యాదించకపోవడము, పెద్దలు చెప్పినటువంటి హితాన్ని పక్కన చెవిన పెట్టి నేనే గొప్పవాణ్ణి అని భావించేటటువంటి దురభిమానం కలిగి ఉండటము, మనకి మంచి చేసినటువంటి వేదాన్ని, మనకి మంచి చేసినటువంటి ఆచార్యుణ్ణి, వారు చేసినటువంటి ఉపకారాలు మరచిపోయి వారికి అపకారము చేసేటటువంటి కృతజ్ఞుడిగా ఉండటము, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి విషయానుభవాలన్నిటికీ కూడా పరతంత్రుడై ఉండడము, లోకంలో ఆ విషయాలు అనుభవించడం కోసం కావాల్సినటువంటి సాధనములను పొందడం కోసం ఇతరుల్ని వంచేటటువంటి స్వభావం కలిగి ఉండడము, ఇతరుల పట్ల క్రూరంగా దయ లేకుండా క్రూరంగా ప్రవర్తించేటటువంటి స్వభావం కలిగి ఉండడము, ఇలా ఎన్ని పాపములు తెలిసి మీరు చేస్తున్నారే, వీటినన్నిటినీ కూడా నేను ఎలా తొలగించమంటారు? ఎలా మీరు ఆ విధంగా వచ్చి ధైర్యంగా వచ్చి నా ముందు ఇలా ప్రార్థన చేయగలుగుతున్నారు అంటే దానికి సమాధానంగా ఈ శ్లోకంలో మనకి యామునాచార్యులు వారు అనుగ్రహిస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటుంది తల్లి దగ్గర. పిల్లవాడికి తప్పు చేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు తల్లిని దబాయించగలిగినటువంటి చనువు పిల్లవాడికే ఉంటుంది. తల్లికి ఆ పిల్లడికి మధ్యలోనే అలాంటి చనువు ఉంటుంది. అలా ఇక్కడ కూడా యామునాచార్యుల వారు మేము పాపములను చేశామయ్యా, కానీ నువ్వెలాంటి వాడివి అంటే ఆ పాపములన్నిటినీ కూడా క్షమించగలిగినటువంటి దయ కలిగినటువంటి వాడివి కదా అని 2 ఎగ్జాంపుల్స్ పరమాత్మకే విన్నవించి ఇక ఆయన మాట్లాడకుండా ఆయన వాగ్బంధన చేస్తున్నారు యామునాచార్యుల వారు ఈ శ్లోకంలో. మళ్ళీ ఇంకొకసారి నీ పాపములు నేనెలా జీవుల యొక్క పాపములు నేనెలా తొలగించగలను అని రంగనాథుడు ఇంకొక మాట మాట్లాడకుండా ఉండేటట్టుగా ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు పరమాత్మకి ఉదాహరణలతో సహా పరమాత్మకి తన దయను గుర్తు చేస్తూ, తనకుండేటటువంటి అమోఘమైనటువంటి దయను గుర్తు చేస్తూ వాగ్బంధన చేస్తున్నారు యామునాచార్యులు వారు మనందరి తరపున పెరుమాళ్ళ విషయంలో. రఘువరాయితి బుద్ధిపూర్వేణ పణ్ణిన ప్రాతికూల్యంగళై పోక్కుం పొరుక్కవిపోమో ఎన్న బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపములన్నిటినీ కూడా పోగొట్టాలా, సహించాలా, అది సాధ్యమవుతుందా అని అంటే పరమాత్మ యామునాచార్యుల వారిని అడుగుతున్నారట. బుద్ధిపూర్వకంగా మీరు ఎన్ని తప్పులు చేశారే, బుద్ధిపూర్వకంగా ఎన్ని ప్రాతికూల్యములు చేశారంటే పాపాలన్నీ కూడా చేశారు, నన్ను పొందడానికి విరోధములుగా ఉన్నటువంటి ఇన్ని పాపాలు మీరు చేశారే, వీటినన్నిటినీ కూడా సహించడం సాధ్యమవుతుందా? నాకు కూడా వీటినన్నిటినీ సహించడం సాధ్యం కాదు కదా. మీరు పొరపాటున తెలియక చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా నేను సహించగలను, వాటినన్నిటినీ నేను క్షమించగలను. కానీ శరణాగతి చేసిన తర్వాత నా పాదార విందాలు పట్టుకున్న తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా ఇన్ని పాపాలు చేస్తే వాటిని ఎక్కడ నేను సహించగలను అని పెరుమాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా యామునాచార్యుల వారు చెప్తున్నారు. కాక అపరాధత్తయ్యం శిశుపాల అపరాధత్తయ్యం பொறுத்து అరుளிన దేవర్కు పొరుక్క ముడయాదదుండో ఎన్గిరార్. స్వామి ఏమంటున్నావయ్యా, ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న వేస్తున్నావు. నువ్వు సహించలేనటువంటి పాపం అంటూ, నీ క్షమకు గురికానటువంటి పాపం అంటే నీ క్షమతోటి నీ దయతోటి మన్నించలేనటువంటి పాపం అంటూ లోకంలో ఉంటుందా అసలు చెప్పు? కాకాసురుడు చేసినటువంటి అపరాధాన్నే క్షమించి దాన్ని సహించి అతన్ని అనుగ్రహించావు. శిశుపాలుడు చేసినటువంటి అపరాధాలన్నిటినీ కూడా సహించి అతన్ని కటాక్షించావు. అలా కాకాసురుడు శిశుపాలుడు చేసినటువంటి తప్పులనే క్షమించినటువంటి దేవర వారికి ఈ లోకంలో క్షమించరానటువంటి ఒక తప్పు ఉంటుందా, కనపడుతుందా? ఏది చెప్పు చూద్దాము అని పెరుమాళ్లను తిరిగి ప్రశ్నిస్తున్నారు. పెరుమాళ్ళని ఇక మాట్లాడనివ్వకుండా సమాధానం చెప్తున్నారు యామునాచార్యుల వారు ఈ శ్లోకాన్ని సేవించి తర్వాత దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీశిరం గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని అనుసంధానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రఘువర యథభూస్త్వం తాదృశో వాయసస్య
ప్రణత ఇతి దయాళుః యచ్చ చైద్యస్య కృష్ణ ప్రతిభవం అపరాధుః ముగ్ధ సాయుజ్యదోభూః వద కిమపదం ఆగః తస్య తేస్తి క్షమాయాః రఘువర యథభూస్త్వం తాదృశో వాయసస్య ప్రణత ఇతి దయాళుర్యచ్చ చైద్యస్య కృష్ణ ప్రతిభవం అపరాధుర్ముగ్ధ సాయుజ్యదోభూః వద కిమపదమాగః తస్య తేస్తి క్షమాయాః. స్వామి రఘువర, ఓ రఘువర అని పరమాత్మ యొక్క విభావతారాలలో ఉన్నటువంటి రెండు ఉదాహరణలు చెప్తూ వద చెప్పు, ఏది మాట్లాడు చూద్దాము అని పరమాత్మతో చెప్తున్నారు. కిమపదం ఆగః తస్య తేస్తి క్షమయా. స్వామి, ఈ లోకంలో ఏది ఏ పాపము నీ క్షమకు గురి కాకుండా ఉండగలదో చెప్పు వద అని తిరిగి ప్రశ్నిస్తున్నారు పరమాత్మని. రఘువర, ఓ రఘువంశంలో అవతరించినటువంటి ఓ రామచంద్ర, త్వం నీవు తాదృశః వాయసస్య ఆ కాకి యొక్క అపరాధమును నీ విషయంలో అపరాధం చేసినటువంటి ఆ కాకి విషయములో ప్రణతః ఇది నమస్కరించాడు అనేటటువంటి ఉద్దేశంతో దయాళుః యత్ అభూః దయను చూపించినటువంటి వాడివయ్యావు రఘువర. యత్ అభూః త్వం తాదృశో వాయుసస్య ప్రణత ఇతి దయాళుః అని అక్కడ వరకు రామావతారం గురించి చెప్పారు. ఓ రామచంద్ర, రఘువంశంలో అవతరించినటువంటి రామచంద్ర, త్వం నీవు తాదృశో వాయుసస్య ఆ కాకి యొక్క ప్రణత ఇతి ఆ కాకి అపరాధం నీ విషయంలో చేసినటువంటి అపరాధపడినటువంటి కాకిని ప్రణత ఇతి అది నమస్కరించింది అనేటటువంటి ఉద్దేశంతో దయాళుః దయదలచి యత్ అభూః దాని మీద దయ చూపించినటువంటి వాడివయ్యావు. ముగ్ధ కృష్ణ ముగ్ధత్వము కలిగినటువంటి కృష్ణ, అమాయకంగా లేత వయసులో ఉన్నటువంటి ఓ కృష్ణ, ప్రతిభవం ప్రతి జన్మలోనూ అపరాధములు చేసినటువంటి చైద్యస్య చేది కులంలో పుట్టినటువంటి శిశుపాలుడిని చైద్యుడు అని చేది కులంలో పుట్టినటువంటి వాడు శిశుపాలుడు అని అతని పేరు చెప్పకుండా చైద్యస్య శిశుపాలుని యొక్క సాయుధ్యదః అభూత్ యత్ అభూత్ అని చెప్తున్నారు. అతనికి కూడా సాయుధ్యాన్ని ఇచ్చినటువంటి వాడివయ్యావు కదా. సాయుజ్య అభూత్ యత్ అతనికి కూడా సాయుధ్యాన్ని ఇచ్చావు కదా. తస్యతే అటువంటి నీకు, అలా ఇవన్నీ కూడా చేసినటువంటి నీకు నీ యొక్క క్షమాయాః ఓర్పుకు అపదం పాత్రము కానటువంటి ఆగహ దోషము కిమస్తి ఏముందో చెప్పు వదా చెప్పవయ్యా. నువ్వు శిశుపాలుడికే సాయుధ్యాన్ని ఇచ్చావు, వాయసస్య కాకికే నీ కాకి మీద దయను ప్రసరింపచేశావు. అలాంటి నీకు మేము అలాంటి దయ చూపించేటటువంటి స్వభావం కలిగినటువంటి నీకు నీ ఓర్పుకి నీ క్షమకు
పాత్రము ఆ పదం ఆగహ పాత్రము కానటువంటి పాపం ఏదైనా ఉంటుందా, నీ దయకు గురి కానటువంటి పాపం ఏదైనా ఉంటుందా ఈ లోకంలో, ఈ జగత్తులో నీ దయకు పాత్రుడు నీ దయతోటి క్షమించలేనటువంటి పాపం అంటూ ఒకటి ఉందా ఈ లోకంలో చెప్పు అని పెరుమాళ్ళను ప్రార్థిస్తున్నారు యామునాచార్యుల వారు. రఘువర అని ఒకటి రామావతారంలో ఉన్నటువంటి ఒక వృత్తాంతాన్ని, ముగ్ధ కృష్ణ అని కృష్ణావతారంలో ఉన్నటువంటి ఒక చక్కటి ఉదాహరణని రెండింటినీ కూడా మనకి తెలియజేస్తూ, ఆ వారినే వారి పాపములనే క్షమించినటువంటి నీకు మా పాపాలను తొలగించడం ఏమాత్రం పెద్ద పనయ్యా, మేము చేసినటువంటి పాపములను తొలగించడం తెలిసి బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపములు అంటున్నావే, ఆ వాయసము కాకి చేసినటువంటి పని పాపము ఎంత తీవ్రమైనటువంటిది, శిశుపాలుడు చేసినటువంటి పాపము ఇంకెంత తీవ్రమైనటువంటిది, వారు పోనీ తెలియక చేసినటువంటి తప్ప, వారు కూడా తెలిసే కావాలనే చేసినటువంటి తప్పులు, ఆ కాకాసురుడు చేసినటువంటిది తెలిసి చేసినటువంటి పాపమే, శిశుపాలుడు తెలిసే నిన్ను నిందించడం ప్రారంభించాడు కదా, వారు కూడా బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపములే కదా, నువ్వు దయతోటి క్షమించి వారిని రక్షించావు. రక్షించడం కాదు, సాయుధ్యాన్నే ఇట్లా సాధించావు. అలాంటి గొప్ప క్షమ కలిగినటువంటి నీకు నీ క్షమకు పాత్రము కానటువంటి పాపం అంటూ ఈ లోకంలో వేరొకటి లేదయ్యా అని పెరుమాళ్ళకి ఉదాహరణను చెప్తూ అవన్నీ కూడా పెరుమాళ్ళకి మళ్ళీ విన్నవిస్తున్నారు యామునాచార్యుల వారు. రఘువర శరణాగత రక్షణం పణ్ణిపోంద రఘు ప్రభృతిகள் గాథర్ఘర్ ఎన్నుంబడి శరణాగత రక్షణத்திலே అధికరాయిరుక్కై పెరియవచ్చన్ పిళ్ళై. ఆ వ్యాఖ్యానం లేకపోతే ఆ పదాలు ఎందుకు యమునాచార్యుల వారు ఏ భావనతోటి వాటిని ప్రయోగించారు మనకి తెలిసుండేది కాదు. అద్భుతంగా చెప్తున్నారు. శరణాగత రక్షణం పణ్ణిపోంద రఘు ప్రభృతిகள் గాథర్ ఎన్నుంబడి శరణాగత రక్షణத்திலே అధికరాయిరుక్కై. అసలు రఘువంశం అంటేనే ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి గొప్ప వంశం. శిబి చక్రవర్తి ఆ వంశానికి చెందినటువంటి వాడే. ఒక పావురము తనను ఆశ్రయించింది అనేటటువంటి, తనను శరణు వేడింది అనేటటువంటి భావనతోటి తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కూడా ఇచ్చేసి మరీ ఆ పావురాన్ని రక్షించినటువంటి గొప్ప మహాత్మ్యము గొప్ప శరణాగత దీక్ష కలిగినటువంటి వాడు శిబి చక్రవర్తి. అలాంటి మహనీయులు ఎంతోమంది రఘువంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా అలాంటి మహనీయులు అయితే, శరణాగతుల్ని రక్షించడం అనేటటువంటి వ్రతము కలిగినటువంటి వారైతే, వారందరూ కూడా రామచంద్రుడు పుట్టిన తర్వాత, ఆ వంశంలో అవతరించిన తర్వాత రఘు ప్రభృతిகள் ఘాతకులండి వీరందరూ కూడా. రామచంద్రుడితోటి పోలిస్తే ఆ రఘువంశంలో అప్పటి వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ఘాతకులు, అంటే అసలు శరణాగతి అంటూ తెలియనటువంటి వారు అనిపించేటటువంటి విధంగా ఉంది రామచంద్రుడి యొక్క శరణాగతి రక్షణ. అందుకనే రఘువర, ఆ రఘువంశంలో శ్రేష్ఠత్వము అంటే ఏమిటి అంటే, మిగిలినటువంటి వారు కూడా నిజానికి వారు కూడా ఆశ్రితుల్ని రక్షించటమే వ్రతంగా కలిగినటువంటి వారు, ఆ విధంగానే వారి జీవితాన్ని గడిపినటువంటి వారు. అయినప్పటికీ కూడా పరమాత్మ పెరుమాళ్ళు వచ్చి ఆ వంశంలో అవతరించిన తర్వాత అప్పటి వరకు గొప్ప ఖ్యాతి, రక్షించడమే స్వభావం కలిగినటువంటి వారు అనేటటువంటి ఖ్యాతి కలిగినటువంటి వారందరూ కూడా ఏమిటండి రామచంద్రుడు రక్షించేటటువంటి స్వభావం ముందు పోలిస్తే మిగిలినటువంటి వారందరూ కూడా అసలు రక్షించినటువంటి వారందరూ ఘాతకులు అని చెప్పేటటువంటి విధంగా ఉంది స్వామి యొక్క రక్షణా దీక్ష. రక్షించమని ప్రార్థించినటువంటి వారి యొక్క దీక్ష. శరణాగత రక్షణం పణ్ణిపోందు రఘు ప్రభృతిகள் ఘాతరెన్నుంబడి శరణాగత రక్షణத்திலே అధికారాయిరుక్కై. అలాంటి రక్షణా దీక్ష కలిగినటువంటి ఓ రఘువర, ఓ రామచంద్ర అని చెప్తున్నారు. అంత గొప్ప రక్షించమని తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. రఘువర, రఘువంశంలో శ్రేష్ఠుడా అని చెప్తున్నారు. రఘు రాక్షస సంవాదిత్తల్ శరణాగత రక్షణం పణ్ణి పోందవర్గల్ இன்றிக்கே சுக்ரீவம் சரணம் கதஹா என்றும்
త్వయి కించిత్ సమాపన్నే ఇత్యారంభః భరతే రాజ్యమావేశ్యతి యక్షే దేహం ఎన్రిదే ఇవర్పడి. మిగిలినటువంటి వారందరూ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారైతే, ఈ రామచంద్రుడి యొక్క పద్ధతి ఎలా ఉంటుందండి అంటే, తానే వెళ్ళి రక్షించమని కోరుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఒకరితో మైత్రి చేసి, నిజానికి రామచంద్రుడు వెళ్ళి సుగ్రీవుణ్ణి రక్షించాలి. సుగ్రీవుణ్ణి రక్షించి మళ్ళీ వాలి ఏదైతే సుగ్రీవుని నుండి రాజ్యాన్ని లాగేసుకున్నాడో, తన భార్యను రాక్కున్నాడో, మళ్ళీ వాటినన్నిటినీ కూడా సుగ్రీవుడికి రామచంద్రుడు మళ్ళీ వాటినన్నిటినీ కటాక్షించాలి. కానీ ఆ సందర్భంలో తాను ఎలా భావించాడు అంటే, సుగ్రీవం శరణం గతః, నేను వెళ్ళి సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని తనని తాను తక్కువగా చేసుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకొని సుగ్రీవుడికి సర్వవిధ లాభములు కటాక్షించినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నేను వెళ్ళి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఏమిటి, నేను స్వతంత్రుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి అని భావించేటటువంటి జీవుడి దగ్గరికి తానే మన దగ్గరికి వచ్చి మనకన్నా తాను తక్కువ వాడిగా తనని మార్చుకొని తాను మన దగ్గరికి చేరుకోవడానికి ఆయన పడరాని పాటలన్నీ పడి మన దగ్గరికి చేరుకున్న తర్వాత మనకి సర్వవిధ లాభములు సమకూర్చేటటువంటి శరణాగత వత్సలుడు రామచంద్రుడు. సుగ్రీవం శరణం గతః పితాయస్య పురాహ్యాసిత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్రః శరణ్యస్య సుగ్రీవం శరణం గతః. ఎవరి యొక్క తండ్రిని అందరూ కూడా శరణుకు రక్షించమని కోరిక కలిగినటువంటి వారందరూ కూడా, ఎవరి యొక్క తండ్రిని అంటే దశరథ మహారాజుని, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మమ్మల్ని రక్షించండి 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 అని దశరథ మహారాజు దగ్గరికి చేరితే, అతని యొక్క పుత్రుడు శరణాగత వత్సలుడైనటువంటి ఆ రామచంద్రుడు సుగ్రీవం శరణం గతః, సుగ్రీవుణ్ణి శరణార్థి అయి వెళ్ళి ఆశ్రయించాడండి. ఎంత ఆశ్చర్యము అని భావిస్తున్నాడు. అలా సుగ్రీవుణ్ణి చేరుకోవడానికి తనని తాను తక్కువగా చేసుకొని, నేను సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నేను సుగ్రీవుని యొక్క సహాయం కోరుకుంటున్నాను అని చేరిన తర్వాత, సుగ్రీవుడితో మైత్రి చేసుకున్న తర్వాత, వైకించిత్ సమాపన్నే సుగ్రీవ, నీకేదైనా జరిగితే నేను ఉండగలనా, నిన్ను రక్షిస్తాను అని మాట ఇచ్చినటువంటి నేను వాలిని సంహరించాడు, రాజ్యాన్ని ప్రసాదించాడు, రాజ్య సుఖాలన్నిటినీ కూడా ఇచ్చాడు. రామచంద్రుడు సుగ్రీవుడు అందరూ కలిసి లంకా నగరానికి అంటే సముద్రి వారధి నిర్మించారు. లంకా తీరానికి అవతల వైపు ఉన్నటువంటి లంకా నగరానికి చేరారు. ఆ సందర్భంలో సుగ్రీవుడు ఆ రావణాసుడు తన భవనంలో తిరుగుతుంటే రావణాసుడు ఒంటరిగా కనిపిస్తున్నాడు. రావణాసుడికి ఒక పాఠం చెప్పాలి, గుణపాఠం చెప్పాలి అని సుగ్రీవుడు ఒక్కడే రావణాసుడి యొక్క భవనంలోకి వెళ్ళి రావణాసుడి చేత పరాభవాన్ని పొంది శరీరం అంతా కూడా గాయాలతోటి మళ్ళీ తిరిగి వస్తాడు రామచంద్రుడి దగ్గరికి. అప్పుడు రామచంద్రుడు చెప్పినటువంటి మాట, వైకించిత్ సమాపన్నే, సుగ్రీవ నీకేమన్నా జరిగి ఉంటే నాకు కిం కార్యం సీతయా మమ, నాకు ఇంకా సీతతో పని ఏముందయ్యా, నేను కూడా నీకు ఏదైనా ఇప్పుడు జరగరానటువంటి రావణాసుడు నిన్ను గనక సంహరించి ఉంటే నేను అన్నిటినీ విడిచిపెట్టి నేను కూడా సాగరంలోకి వెళ్ళి నా ప్రాణాలను త్యజించేటటువంటి వాడిని. సీతతో నాకేం పని ఉంది, లక్ష్మణుడితో నాకేం పని ఉంది, భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేసినంత అంతటినీ కూడా భరతుడికి ఇచ్చేశాను, అలా భరతుడితోటి నాకేం పని ఉంది, ఇక నా శరీరంతో కూడా నాకేం పని ఉంది అని రామచంద్రుడు చెప్పినటువంటి మాట. అలా తనని రక్షించడానికి తనని తాను తక్కువగా చేసుకొని మైత్రి చేసుకున్న తర్వాత కూడా వాలిని సంహరించాను, రాజ్యాన్ని ఇచ్చేశాను, భార్యను మళ్ళీ పొందేటట్టుగా చేశాను, రాజ సుఖాలన్నిటినీ కూడా పొందేటట్టుగా చేశాను, ఇంకా నా బాధ్యత అయిపోయింది, ఫ్రెండ్షిప్ అనేటటువంటి అగ్రిమెంట్లో నా పనే అయిపోయింది అని పరమాత్మ భావించడట. మనం ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు కూడా మన బాగోగులు ఆయన ఎప్పుడూ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడో తర్వాత లంకా నగరానికి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడికి ఆపద కలిగినటువంటి క్షణంలో వైకించిత్ సమాపన్నే, నీకేమైనా అయి ఉంటే, నా రక్షణలో ఉన్నటువంటి నీకేమైనా అయి ఉంటే ఇక నాకు పనేమిటి, నాకు ఈ శరీరంతో పనేమిటి, సీతాదేవితో పనేమిటి
అని గొప్ప శరణాగతి వాత్సల్యం కలిగిన శరణాగతుల పట్ల రక్షించమని కోరేటటువంటి వారి పట్ల గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వాడు. అందుకే రఘుపతే రఘువర రఘువంశంలో జన్మించినటువంటి వారందరిలో కూడా శ్రేష్ఠుడా. ఇతరులందరూ కూడా రఘువంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమను ఆశ్రయించినటువంటి వారి కోసం ధర్మాన్ని ఆచరించినటువంటి వారే, రక్షించినటువంటి వారే. కానీ రామచంద్రుడు ఆశ్రిత వాత్సల్యం ముందు, రామచంద్రుడి యొక్క రక్షణ దీక్ష ముందు వారందరూ కూడా ఘాతకులు అని చెప్పేటట్టుగా గొప్ప ఖ్యాతిని పొందినటువంటి ఓ రఘువర, ఓ రామచంద్ర అని చెప్తున్నారు. స్త్రీ ప్రణశ్చేతి, సీతకి ఆపద కలిగిందని ఆమె రక్షణ కోసం సుగ్రీవం శరణం గత, సుగ్రీవుణ్ణి కూడా శరణ వేడినటువంటి వాడు. సీతాదేవిని రక్షించడం కోసం ఒక స్త్రీకి ఆపద కలిగిందని సుగ్రీవుణ్ణి కూడా శరణ వేడినటువంటి వాడు. అంతేకాదండి, రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే సర్వలోక శరణ్యాయ రాఘవ, లోకరక్షకుడైనటువంటి రాఘవుడు. లోకములన్నీ కూడా వచ్చి ఆశ్రయించి ఆయన నీడలో చక్కగా సేద తీరేటటువంటి వారు, ఆయన పాదార విందాలే రక్షకంగా భావించేటటువంటి వారు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు. వానరులు జాతి గుణ వృత్తాలలో తేడా గమనించకుండా ఏ కొంచెం ఆనుకూల్యము ఉన్నా కూడా రక్షించడానికి ఉద్యమించేటటువంటి రామచంద్రుడు. మిత్రభావేన సంప్రాప్తం, పైకి నటిస్తూ వచ్చి ఆయనని ఆశ్రయించినటువంటి వారైనప్పటికీ కూడా వారిని రక్షించడానికి ఉద్యమించేటటువంటి రామచంద్రుడు. అందుకే రఘువర సర్వలోక శరణ్యాయ, అలాంటి ఓ రామచంద్ర అని చెప్తున్నారు. రఘువర యథభూతాదృశ అప్పడిపట్టవన్ ఎన్ను మత్తనయోజ్య అనుభాషిక్కైతాన్ అసహ్యం మాంబడీరే పన్నినాపరాధం తాదృశ వాయసస్య. ఆ కాకి అని చెప్తున్నారు. ఆ అని చెప్పడం వల్ల అతని పేరు చెప్పడానికి కూడా మా నోటికి అసహ్యంగా ఉందండి. అటువంటి వాడు అని పలకడం తప్ప అతను చేసినటువంటి పనిని, ఏ దోషం చేశాడు, సీతాదేవికి అపకారం చేసినటువంటి కాకి విషయంలో నువ్వు దయను చూపించావు అని ఆ పదాన్ని మొత్తం విశ్లేషించి చెప్పడానికి కూడా మాకు నోరు అసహ్యంగా ఉంది. అలాంటి కాకి అప్పడిపట్టవన్, ఆ విధంగా ప్రవర్తించినటువంటి వాడు, ఏ విధంగా సీతాదేవికి అపకారం చేసినటువంటి వాడు అని చెప్పడానికి కూడా, అని అనువదించి చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి వాడు. అందుకే తాదృశ, ఆ కాకి యొక్క అపరాధాన్ని అని చెప్తున్నారు. ఆ కాకి అనడంలో ఆయన చేసినటువంటి పని లోకానికే అసహ్యాన్ని కలిగించేటటువంటి పని. అలాంటి తల్లి లోకమాత అయినటువంటి సీతాపిరాట్టికే అపకారం చేసినటువంటి వాడు. సీతాపిరాట్టి విషయంలో పరమ అపచారం, ఆవిడ యొక్క సౌందర్యానికి మోహితుడైనటువంటి ఈ ఇంద్రుని యొక్క కుమారుడు ఆవిడిని ముట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కాకిగా మారి ఆ సీతాదేవి వక్షోజముల దగ్గర వచ్చి పొడిచినటువంటి అంత అసహ్యాపచారం చేసినటువంటి వాడు. కాబట్టి అతను చేసినటువంటి పనిని చెప్పడానికి ఇష్టపడకుండా తాదృశ వాయసస్యాం ఎన్నుమత్తోషియ అనుభాషిక్కై తాన్ అసహ్యమాంబడీరే పండిన. అతను చేసినటువంటి అపరాధము లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అసహించుకునేటటువంటిదండి. అలాంటి తాదృశ, అలాంటి పని చేసినటువంటి వాయసస్య అపరాధం పన్నుగైక్క ప్రాప్తమాన దేవత్వత్తై విట్టు నిహీనమాన తిర్యక్కత్తై పరిగ్రహితాన్యంగై. అపరాధం చేయడం కోసమే, తనకి సొంతగా ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి వాడు కాబట్టి తనకు ఒక దేవతా శరీరం పరమాత్మ ప్రసాదించినప్పటికీ కూడా అపరాధాన్ని చేయడం కోసం దానికి ప్రాప్తమైనటువంటి, దానికి అనుగుణంగా ఉండడం కోసం దైవత్వాన్నంతటినీ కూడా విడిచిపెట్టి నిహీనమైనటువంటి ఒక తిర్యక్ శరీరాన్ని పరిగ్రహించినటువంటి వాడు అని చెప్తున్నారు. మనం కూడా పరమాత్మ ఈ శరీరాన్ని ప్రసాదిస్తే, ఆయన కైంకర్యం కోసం వినియోగించడం కోసం ఈ శరీరాన్ని ప్రసాదిస్తే దానిని విడిచిపెట్టి ఆ వాయసం ఎలా అయితే ఆ భగవత్ అపచారం అసహ్య అపచారం అన్నీ కూడా ఎలా అయితే చేసిందో, మనం కూడా కాకికేం తక్కువ వారం కాదండి. భగవంతుడు ఈ శరీరాన్ని భగవత్ కైంకర్యానికి, భాగవత కైంకర్యానికి
ఆచార్య కైంకర్యానికి ప్రసాదిస్తే అది మనం ఎలా వినియోగించుకుంటున్నాము అంటే ఈ వాయసం ఎలా అయితే తనకి సహజంగా లభించినటువంటి దైవత్వాన్ని విడిచిపెట్టి పాపము ఆచరించడానికి ఒక నిహీనమైనటువంటి తిరియక్కు జన్మని తిరియక్కు రూపాన్ని ఎలా అయితే పరిగ్రహించిందో మనము కూడా నిజానికి విలక్షణమైనటువంటి దేహంతో భగవత్ కైంకర్యం చేయవలసి ఉండగా వాటిని విడిచిపెట్టి పాపాన్ని చేస్తున్నాము. అలా కాకి కూడా తనకి సహజంగా ఉన్నటువంటి చక్కటి గుణములు ప్రకాశించేటటువంటి దేవతా శరీరాన్ని విడిచిపెట్టి పాపము చేయాలి అనేటటువంటి కోరికతోటి నిహీనమైనటువంటి తిరియక్కు జన్మను పరిగ్రహించింది. ఈ ఆత్మ కూడా సహజంగా పరమాత్మకి ఏవైతే గుణములు ఉంటాయో అవే గుణములు ఈ ఆత్మకి కూడా ఉన్నప్పటికీ కూడా ఈ శరీర ప్రకృతి సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ గుణములన్నీ కూడా మరుగున పడిపోయి త్రిగుణములతో 3 గుణములు మన మనసుని ప్రేరేపిస్తూ ఉంటే మనం కూడా అపరాధములు చేసేటటువంటి వారమే. కాబట్టి మనకి ఈ ఉదాహరణలు చెప్పడం దేనికి అంటే అందులో మనం కూడా వాటికి ఏం తీసిపోలేదు. అవి ఎలా అయితే అపరాధములు చేశాయో మనం కూడా అవే అపరాధములు చేస్తున్నాము అని చెప్పడం కోసం. కాబట్టి వాయసస్య అని చెప్పడంలో అపరాధం పన్నుగైక్కాగా ప్రాప్తమాన దేవత్వత్తై విట్టు నిహీనమాన తిర్యక్కై పరిగ్రహితానెంగై. అపరాధం చేయడం కోసం దేవతా శరీరాన్ని విడిచిపెట్టి ఇలా వచ్చినటువంటి వాడు, వాయస రూపంలో వచ్చినటువంటి వాడు. ప్రణత ఇతి ఆ కాకి కూడా ఎలా వచ్చి రామచంద్రుని చేరింది అంటే ప్రణత ఇతి నమస్కరించింది అని అంటున్నారు. సపిత్రా చ పరిత్యక్త ఎంగిరపడియే ఇవై పరిగ్రహిక్కాల్ నమక్కు అనర్థమామెన్రు సర్వరుం ఉపేక్షిక్క పుగలత్తు నత్సతం నిపతితం భూమో ఎంగిరపడియే విజుందవనై శరణాగతనెన్రుదయే పణ్ణి. సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయతు. ఎప్పుడైతే ఇంద్రుని యొక్క కుమారుడు కాకి రూపాన్ని ధరించి సీతాదేవి యొక్క అందానికి మోహితుడైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారుడు కాకి రూపాన్ని ధరించి ఆవిడని ముట్టుకోవాలి అనేటటువంటి ప్రయత్నంతో ఆవిడ వక్షోజాల దగ్గరికి వచ్చి ఆవిడకి శరీరానికి అపకారం చేసినటువంటి సందర్భంలో ఆవిడ ఒళ్ళో సైనించి ఉన్నటువంటి రామచంద్రుడికి మెలకువ వచ్చి ఆవిడ యొక్క రక్తపు బొట్టు ఆయన తిరుముఖ మండలం మీద పడేసరికి ఆయనకి మెలకువ వచ్చి ఎవరు బుసలు కొట్టేటటువంటి 5 తలల పాముతోటి ఎవరు కలహించాలని చూస్తున్నారు అని చూసి ఎదురుగుండా ఆ కాకి యొక్క ముక్కుకి రక్తం కనిపించేసరికి ఆ పక్కన ఉన్నటువంటి ఒక గడ్డిపోచను రామచంద్రుడు తీసుకొని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించగా ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకాసురుణ్ణి తరుముతూ ఉంటే ఆ బ్రహ్మాస్త్రం నుండి తనను రక్షించమని ఆ కాకాసురుడు సపిత్రాచ పరిత్యక్తః తండ్రి చేత పరిత్యక్తః విడవబడినటువంటి వాడయ్యాడు. ఎందుకు అంటే ఇవన్ పరిగ్రహిక్కల్ నమక్కు అనర్థమామెన్రు సర్వరము ఉపేక్షిక్క. సర్వలోక మాత అయినటువంటి ఆ సీతాదేవికి అపకారం చేసినటువంటి వాడు, రామచంద్రుడి యొక్క ఆగ్రహానికి గురి అయినటువంటి వాడు, ఇతన్ని గనక నేను పరిగ్రహిస్తే మనకి అనర్థము అని సపిత్రాచ పరిత్యక్తః. ఇంద్రుడు కూడా ఇంద్రుని యొక్క కుమారుడు కాబట్టి ఇంద్రుడు రక్షించగలడేమో అని ముందు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళితే అతను నేను రక్షించలేను, రామచంద్రుడితోటి రామచంద్రుడి యొక్క అస్త్రం నుండి ఎవరు నిన్ను రక్షించలేరు. ఎలాంటి వాడు రామచంద్రుడు అంటే బ్రహ్మా స్వయంభూ చతురాననోవా యది రామవధ్యం అని ఆ శ్లోకంలో చెప్పినట్టుగా రామచంద్రుడు కనుక వధించాలి అని కనుక మనసులో సంకల్పిస్తే ఇంద్రుడు రక్షించలేడు, ఇంద్రుడి కన్నా గొప్పవాడైనటువంటి రుద్రుడు రక్షించలేడు, ఆ రుద్రుడి కన్నా గొప్పవాడైనటువంటి స్వయంభూ అయినటువంటి చతుర్ముఖాత్మకుడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా అతనిని రక్షించలేడు అని చెప్పినట్టుగా ఆ ఇంద్రుడు కూడా అతనిని విడిచిపెట్టేశాడట. అక్కడ స్వారస్యం ఏమిటంటే మహర్షి యొక్క స్వారస్యం సపిత్ర చ పరిత్యక్తః. ముందు ఎవరైనా
మనకి గొప్ప ఆపద కలిగితే వెళ్ళేటటువంటిది ఎవరి దగ్గరకండి అంటే తల్లి దగ్గరికి. ముందు తల్లి దగ్గరికి వెళ్ళాడట. ఇంద్రుని యొక్క పత్ని అయినటువంటి సచీదేవి దగ్గరికి వెళితే ఆవిడ లోకమాత అయినటువంటి సీతాదేవికి ఇంత అపకారం చేస్తావా, తల్లికి ఇంత అపకారం చేస్తావా అని ఆవిడ ముందు నేను రక్షించలేను అని వెళ్ళిపోమని వెడలగొడితే అప్పుడు తన పితృడైనటువంటి తన తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వచ్చి రక్షించమని ప్రార్థిస్తే, నిన్ను రక్షిస్తే మాకు అనర్థం కలుగుతుంది అని భావించి ఇంద్రుడు కూడా పరిత్యక్త విడిచిపెట్టేశాడు. పోనీ ఇంద్రుడు విడిచిపెట్టాడు, నేను దేవుణ్ణి కదా, దేవతల్లో ఒకడిని కదా, మిగిలినటువంటి దేవతలందరూ కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు కదా, వారేమైనా నన్ను రక్షిస్తారేమో అని తన స్నేహితులైనటువంటి తనతో సమానులైనటువంటి ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి వారిని రక్షించమని కోరుకున్నాడట. సురైశ్చ పరిత్యక్త, ఆ సురులందరూ కూడా దేవతలందరూ కూడా మేము నిన్ను రక్షించలేము అని తలుపులు మూసేశారట. పోనీ దేవతలు రక్షించలేకపోయారు, మహర్షులు అందరినీ మనం చేసినటువంటి పాపాలు కూడా లెక్క చేయకుండా మహర్షులు శరణన్నటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు కదా అని ఆ మునుల దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రార్థించాడట. ఆ సమహర్షిభి పరిత్యక్త, ఆ మహర్షులందరూ కూడా మేము నిన్ను రక్షించలేము అని తలుపులు వేసేది, అంటే రక్షించలేము అని చెప్పేశారట. అప్పుడు ఆయనకి గతి లేక త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య, కేవలం ఒక లోకంలో కాదు అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రార్థించి గతి లేక తమేవ శరణం గతః, నీ దగ్గరికి వచ్చి శరణాగతుడయ్యాడు. సతం నిపతితం భూమౌ శరణ్య శరణాగత, గత్యంతరం లేక లోకాలన్నీ తిరిగి అలసిపోయి వచ్చి నీ పాదాల దగ్గర పడ్డాడు. వదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయ, ఆయన అలా వచ్చి పడగానే సతం నిపతితం భూమో ఎంగిరపడియే విజుందవనై శరణాగత నెన్రు దయే పణ్ణి, సంహరించవలసినటువంటి వాడి విషయంలో దయను చూపించినటువంటి వాడివి కదా అని చెప్తున్నారు. అక్కడ స్వారస్యం ఏమిటంటే ప్రణత ఇది నమస్కరించాడు అని తలచి, ఇది అనేటటువంటి మాట చాలా అందమైనటువంటి మాట. నిజానికి ఆ కాకాసురుడు గత్యంతరం లేక లోకాలన్నీ తిరిగి వచ్చి పడ్డాడండి, అలసిపోయి పడ్డాడండి. కానీ ఓ రామచంద్ర నువ్వెలా భావించావు దాన్ని అంటే ప్రణత ఇది, నువ్వు వాడు నమస్కరిస్తున్నాడు, నీకు శరణాగతి చేశాడు ఇది అని నువ్వు భావించి దయను చూపించావు కదా, దయను అతని మీద ప్రసరింపచేశావు కదా అని యామునాచార్యులు వారు అనుగ్రహిస్తున్నారు. అక్కడ కూడా సతం నిపతితం భూమౌ, వచ్చి భూమి మీద పడ్డా, రామచంద్రుడు ముందు భూమి మీద పడ్డాడండి. శరణాగతం అని, మరి వాల్మీకి మహర్షి ఇక్కడ శరణాగతం అని ఒక మాట ప్రయోగించాడు కదంటే వచ్చి శరణాగతి చేశాడు అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడేమో యామునాచార్యుల వారేమో ప్రణత ఇది అనేటటువంటి మాట ప్రయోగిస్తున్నారు కదా. రెండు కాంట్రడిక్టర్గా ఉన్నాయంటే ఆ శరణాగతం అనేటటువంటిది ఎవరి భావనలో అంటే దానికి కూడా మనకి పెరియవాచార్య పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ఋషి శరణాగతం ఎన్రుదం రామాభిప్రాయత్తాలే, ఋషి వాల్మీకి మహర్షి శరణాగతం అని ఒక మాట ప్రయోగించారు. అది ఎవరి అభిప్రాయంలో అంటే అది రామచంద్రుని యొక్క అభిప్రాయంలో. ఆ కాకాసురుడు త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్వమేవ శరణం గతః సతం నిపతితం భూమో, వచ్చి నేల 3 లోకాలు తిరిగి గత్యంతరం లేక అలసిపోయి వచ్చి ఆ నేల మీద పడినటువంటి వాడిని చూసి రామచంద్రుడు మనసులో అనుకుంటున్నాడట, శరణాగతం, అయ్యో వచ్చి నాకు నమస్కరించాడే, నాకు శరణాగతి చేశాడే అని రామచంద్రుడు అభిప్రాయంలో అది శరణాగతి చేసినటువంటి వాడయ్యాడు అని భావించి ఆ కాకిని రక్షించాడు. వదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయత్, వధించతగినటువంటి ఆ కాకిని ప్రాణాలు తీయకుండా రక్షించాడు కదా. కేవలం ఆ బ్రహ్మాస్త్రానికి ఒక కన్నును మాత్రమే గురి చేసి తన ప్రాణాలను నిలిపాడు కదా రామచంద్రుడు అంటున్నారు. కాబట్టి ప్రణత ఇది, వచ్చి నమస్కరించాడు అని నువ్వు భావించి
అతన్ని రక్షించావు. శరణాగతం అని నువ్వు భావించి వచ్చి శరణాగతి చేశాడు అని నువ్వు భావించి అతని పాపాలన్నిటినీ కూడా తొలగించావే. అలాంటి గొప్ప దయాగుణం కలిగినటువంటి వాడివి కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలాంటి వాడు నిజానికి రామచంద్రుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు దేవ గంధర్వ మనుష్య పన్నగులు పిశాచ దానవ యక్షులు అందరూ కలిసి ఒక్కసారి పడినా ఆయన మీద దండెత్తి వచ్చినా కూడా ఆయనని వారందరినీ కూడా ఒక్క మాటలో సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. చాపమాయాన సౌమిత్రే అని సౌమిత్రి ద్వారా ఆ బాణాలను ధనుర్బాణాలు తీసుకురమ్మని చెప్పి తల వంచినటువంటి ఆ సముద్రాన్ని ఒక్క బాణం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ సముద్రాన్ని అంతటినీ కూడా ఇంకింపచేస్తాను అని చెప్పినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి కాకి యొక్క విషయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ప్రణతయితి దయాళు, వాడు భూమి మీద పడగానే ప్రణతుడు శరణాగతి చేసినటువంటి వాడు ఇది అని నువ్వు తలచి వారిని రక్షించావు కదా, అతన్ని రక్షించావు కదా అని చెప్తున్నారు. కాకం తంచ విభీషణం శరణమితి, పదార్హుడైనటువంటి కాకి విభీషణుడు శరణాగతి చేశారని వారిని రక్షించ. నిజానికి కాకాసురుడేమి విభీషణుడు లాగా వచ్చి భాగవతోత్తములను ముందుంచుకొని నేను రామచంద్రుడి యొక్క పాదార విందాలు ఆశ్రయించడానికి వచ్చాను అని చెప్పినటువంటి వాడిని కాదు. కానీ మన పూర్వాచారులందరూ కూడా రామచంద్రుడి యొక్క స్వభావాన్ని మనసులో ఉంచుకొని కాకం తంచ విభీషణం, కాకి విభీషణుడు ఒకే రకంగా శరణాగతి చేసి, పాపం విభీషణుడేమో అన్నిటినీ విడిచిపెట్టేసి రాముడే నాకు దిక్కు అని నలుగురితోటి ఆకాశంలో అంతరిక్షంలో వేచి ఉండి రాముడిని పాదార విందాలు పట్టుకోవడం కోసం నేను వచ్చాను, ఓ సుగ్రీవా ఇతర వానరులారా వెళ్ళి రామచంద్రుడికి విన్నవించండి అని భాగవతోత్తములను పురస్కరించుకొని రామచంద్రుడికి శరణాగతికి 6 అంగములు ఉంటే ఆ 6 అంగములన్నిటినీ కూడా తప్పకుండా ఆయన పాటించినటువంటి వాడు విభీషణుడు. ఆ విధంగా శరణాగతి చేసినటువంటి వాడు విభీషణుడు. కానీ మన పూర్వులందరూ కూడా అంటే రామచంద్రుడికి విభీషణుడు చేసినటువంటి శరణాగతి కాకి చేసినటువంటి శరణాగతి రెండు ఒకటే అండి. కాకి తిరిగి త్రీన్ లోకాన్ పరిక్రమ్య 3 లోకాలు తిరిగి అలసిపోయి వచ్చి ఆయన ముందు పడటము, విభీషణుడు 6 అంగములతో కూడినటువంటి శరణాగతి చేయడము రెండు ఒకటే. రామచంద్రుడికి తన మనసులో ఇద్దరు చేసినటువంటి శరణాగతి ఒకటే అని చెప్తా. అంతటి దయ కలిగినటువంటి వాడు. మేము ఏదో నిన్ను శరణాగతి అంగములన్నీ సరిగ్గా పాటించామా లేదా, లేకపోతే శరణాగతి గొప్ప జ్ఞానముతోటి నీకు శరణాగతి చేశామా కాదా, ఇలా నువ్వు భావించకయ్యా. ఆ కాకి ఎలా వచ్చి నీ ముందు పడిందో మేము కూడా ఇన్ని పాపాలు చేసినటువంటి మేము కూడా అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవు అని చెప్పినటువంటి మేమందరం కూడా వచ్చి నీ ముందు ఒక నమస్కారం చేస్తాము. అదే మేము చేసినటువంటి శరణాగతిగా భావించి ప్రణత ఇది నువ్వు కూడా మేము చేసినటువంటి శరణాగతిగా భావించి దయాళు త్వం దయాళువు అభూరితి యత్ నువ్వు మా మీద దయను ప్రసరింపచేయాలా. కాకి మీద నువ్వు ఎలా అయితే దయను ప్రసరింపచేసావో మా మీద కూడా నువ్వు అలాగే దయను ప్రసరింపచేయాలి. మేము ఈనాడు చేసేటటువంటి ఒక దాసోహం అంజలి ఆనాడు విభీషణుడు చేసినటువంటి శరణాగతి ఎలా అయితే గొప్పదో అలా భావించి నువ్వు మమ్మల్ని కటాక్షించాలి అని చెప్తున్నారు. మా పూర్వాచారులందరూ కూడా అందుకే ఆ విభీషణుడు చేసినటువంటి శరణాగతి కాకి చేసినటువంటి శరణాగతి రెండు కూడా ఒకటే. కాకం తంచ విభీషణం శరణమితి అని పరాశర భట్టర్ వారి శ్రీ సూక్తి. కాకి విభీషణుడు శరణాగతి చేస్తే నువ్వు వారిని రక్షించావయ్యా అని ఆ విభీషణుడిని కాకిని చేర్చి చెప్తుంటే వారిద్దరూ చేసినటువంటి శరణాగతి ఒకటే. కానీ నిజానికి ఈ కాకాసురుడు త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్వమేవ శరణం గత సతం నిపతితం భూమో వచ్చి లోకాలన్నీ తిరిగి అలసిపోయి వచ్చి అక్కడ పడితే ప్రణత ఇది వచ్చి నమస్కరించాడు. శరణాగతం అని నువ్వు భావించి ఆయన ఎలా అయితే రక్షించావో అలా రక్షించాలి అంటున్నారు. త్వం దయాళువు అభూరితి యత్ బ్రహ్మాస్త్రనొత్తుకు ఇలక్కాకుమళవిళే దేవర్ కృపయా పర్యపాలయతెంగిరపడియే దయాళువానీర్. బ్రహ్మాస్త్రానికి తలను తీసే లక్ష్యంగా అయినటువంటి ఆ కాకాసురుడు ప్రాణాలను అపహరించవలసినటువంటి ఆ కాకాసురుడి విషయంలో
కృపయా పర్యపాలయతు, కృపతో పరిపాలింపబడినటువంటి వాడయ్యాడు. కృపతోటి ఆ కాకాసురుణ్ణి రక్షించినటువంటి వాడయ్యాడు రామచంద్రుడు. కృప తనను పాలిస్తే ఆ కృపతోటి ఆ కాకాసురుణ్ణి రక్షించాడు. కృప తనని ప్రేరేపిస్తే తన మనసులో కలిగినటువంటి ఆ దయతోటి కాకాసురుణ్ణి రక్షించినటువంటి వాడయ్యాడు రామచంద్రుడు అని చెప్పినట్టుగా దయాళు అయ్యావు, దయాళు ఆ నీరు దయాళు అయ్యావు కదా స్వామి అంటున్నారు. నిజానికి పరమాత్మ ఎలాంటి వాడు అంటే క్షిపామి నక్షమామి ఎన్ను ఎండ్రుం పణ్ణి వైత్త ప్రతిజ్ఞై ఫలియాదే దేవర్ కృపా కార్యమే ఫలిత్తు విట్టదు పిరాట్టి సన్నిధియాలేరే. ఇది పెరియవాచ్యాన్ పిళ్ళ యొక్క స్వారస్యం. అంటున్నారు ఎందుకు ఇలా జరిగింది, అసలు పరమాత్మ స్వభావం ఎలాంటిదండి అంటే క్షిపామి నక్షమామి అని చెప్పేటటువంటి వాడు కదా. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అస్రజం అశుభాన్ ఆసురీశ్వేష యోనిషు అని తప్పులు చేసినటువంటి వారిని, నన్ను ద్వేషించినటువంటి వారు క్రూరుడు ఎవరైతే, మానవుల్లో అధములు ఎవరైతే వారు ఉన్నారో, మంచి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సంసార సాగరంలోనే నేను పడవేస్తాను, అందులో కూడా ఆసురీ జన్మలలోకి నేను తోసివేస్తాను అని చెప్పేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామి నక్షమామి మద్భక్తం స్వపచం వాపి నిందా కుర్వంతి ఏ నరాహ పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే. నా భక్తుడు కుక్క మాంసానికంటే చండాల జాతికి చెందినటువంటి వాడైనప్పటికీ కూడా అలాంటి వారు నా భక్తులైతే వారి పట్ల నిందను గనక చేస్తే, ఎవరైనా వారిని నిందిస్తే గనక పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే. అలా దూషించినటువంటి వారి విషయంలో నేను క్షమను చూపించను. పద్మకోటి శతేనాపి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచినా కూడా వారిని నేను క్షమించను. నక్షమామి అలాంటి వారిని నేను క్షమించను భూదేవి వసుంధర అని చెప్పినటువంటి స్వామి అలాంటి స్వరూపం కలిగినటువంటి స్వామి. ఎండ్రుం పణ్ణి వైత ప్రతిజ్ఞయే, అవి రెండు కూడా ప్రతిజ్ఞలా చేశాడు. పరమాత్మ తాను చెప్పినటువంటి మాటలు అమోఘమైనటువంటి మాటలు, తప్పనటువంటి మాటలు. క్షిపామి నక్షమామి అని చేసినటువంటి ప్రతిజ్ఞ ఫలించలేదు. నిజంగా ఆ కాకాసురుడు చేసినటువంటి తప్పుకి అతనిని సంహరించి ఇంకా తక్కువ జన్మలోకి అతన్ని పడవేయాలి పరమాత్మ. కానీ అలా ఫలించకుండా ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ, ఆయన చెప్పినటువంటి మాటలు ఫలించకుండా దేవర్ కృపా కార్యమే ఫలిత్తు విట్టదు, పరమాత్మ యొక్క కృపాకార్యమే ఫలించింది. ఎందుకు అంటే పిరాట్టి సన్నిధి ఆలైరే, పక్కన పిరాట్టి ఉంది కనుక అని ప్రియవాచ్యాన్ని వెళ్ళే స్వారస్యంగా చెప్తున్నా. అదే పక్కన పిరాట్టి లేకపోయి ఉంటే గనక క్షిపామి నక్షమామి అని నిజంగానే ఆ కాకాసురుణ్ణి పరమాత్మ శరణాగతుడైనటువంటి వాడిని, వచ్చి ముందు పడినటువంటి వాడిని కూడా అతను చేసినటువంటి పాపాలను చూసి క్షిపామి నక్షమామి అని తప్పక సంహరించి అతన్ని క్రింద జన్మలోకి పడవేసేటటువంటి వాడయ్యేవాడేమో పరమాత్మ. కానీ పక్కన సీతాపిరాట్టి ఉండడం వల్ల ఆవిడ ఆ కాకి వచ్చి ఆ కాళ్ళేమో రామచంద్రుడి వైపు, తోకేమో రామచంద్రుడి వైపు, తల ఏమో రామచంద్రుడికి దూరంగా పెడితే పాపం ఆవిడ తిప్పి ఆ తల రామచంద్రుడి యొక్క పాదాల వైపు ఉండేటట్టుగా తిప్పి, ఓ రామచంద్ర రక్షించవయ్యా ఈ కాకిని అని చెప్తే అప్పుడు కృపయా పర్యపాలయత, కృపచేత ప్రేరేపింపబడినటువంటి వాడై ఆ కాకిని రక్షించాడు. నిజంగా కృప ఎలా జనించింది రామచంద్రుడిలో అంటే పక్కన సీతా పిరాట్టి ఉంది కాబట్టి ఆవిడ పురుషకారంతో పరమాత్మ హృదయంలో దయ ఉప్పొంగి ఆ దయతోటి పరమాత్మ ఆ కాకిని సంరక్షించాడు, రక్షించగలిగాడు. ఇదంతా కూడా ఎలా జరిగిందండి అంటే పిరాట్టి సన్నిధియాలైరే, పిరాట్టి పక్కన ఉండడం వల్ల. లేకపోతే ఆయన ప్రతిజ్ఞ ఎలాంటి వాడు అంటే తీక్షణమైనటువంటి ప్రతిజ్ఞలు చేసినటువంటి వాడండి. క్షిపామి నక్షమామి అని ప్రతిజ్ఞలు చేసినటువంటి వాడు. అపరాధములు చేసినటువంటి జీవుల్ని ఇంకా నేను కిందకి పడేస్తాను, అసుర యోనులలోకి, అసుర జన్మల్లోకి నేను కిందకి తోసేస్తాను అని చెప్పేటటువంటి వాడు. అలాంటి వాడు కూడా కృపయా పర్యపాలత, కృపతోటి పరిపాలించేటటువంటి వాడు అవగలిగాడు అంటే దానికి కారణం
పిరాట్టి సన్నిధి అనే పక్కన పిరాట్టి ఉండబట్టే సీతా పిరాట్టి ఆ కాకిని సరిదిద్ది సరిగ్గా శరణాగతి చేసేటట్టుగా చేసింది. ఆ తర్వాత పరమాత్మ హృదయంలో రక్షించమని ఆవిడ సిఫార్సు చేసింది, ఆవిడ పురుషకారం చేసింది. అప్పుడు పరమాత్మ హృదయంలో దయ ఉప్పొంగింది. కృపచేత ఉప్పొంగినట్టు ప్రేరేపింపబడినటువంటి దయతోటి రక్షించాడు కాకాసురుణ్ణి అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఇదంతా కూడా ఆ పక్కన సీతా పిరాట్టి యొక్క వైభవం. దయాళు అభూత్ ఇది యత్, నువ్వు దయ చూపించినటువంటి వాడివే అయ్యావు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ కాకి వచ్చి నీ ముందు పడడాన్నే ఒక గొప్ప నమస్కారంగా శరణాగతి చేసింది అనేటటువంటి భావనతోటి ఆ కాకి బ్రహ్మాస్త్రానికి తన ప్రాణాలు హరించకుండా కేవలం ఒక కన్ను మాత్రమే తీసేసి ఆ కాకి యొక్క ప్రాణాలు సంరక్షించేటటువంటి వాడు. కృపతోటి కాకి యొక్క ప్రాణాలను సంరక్షించావు, దయను చూపించినటువంటి వాడివయ్యావు, దయ కలిగినటువంటి హృదయంతో ఆ కాకిని సంరక్షించావు. అలా మమ్మల్ని కూడా రక్షించు. మేమందరం కూడా ఎలాంటి వారము అంటే అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరః ప్రశంస పాపిష్ట, ఇలా తెలిసి దోషాలు చేస్తున్నటువంటి వారమే. ఆ కాకి ఇంద్రుని యొక్క కుమారుడు ఎలా అయితే సీతా పిరాటి యొక్క అందానికి మోహితుడై సౌందర్యానికి మోహితుడై ఆవిడ్ని స్పృశించాలి, ఆవిడ లోకమాత, ఆ లోకాలన్నిటికీ తల్లి అని తెలిసినప్పటికీ నీకు ధర్మపత్ని, నీకు చాలా ప్రియమైనటువంటిది అని తెలిసినప్పటికీ, నువ్వు లోకనాథుడివి, లోక రక్షకుడివి, సర్వేశ్వరుడివి అని తెలిసినప్పటికీ కూడా వచ్చి ఆవిడ్ని స్పృశించాలనేటటువంటి వివేకంతో కూడినటువంటి పాపాన్ని ఎలా అయితే ఆ కాకి ఆచరిస్తే, ఆ కాకి విషయంలో నువ్వు ఎలా అయితే దయను చూపించావో, అలా మా విషయంలో కూడా తెలిసి చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఆ కాకి విషయంలో నువ్వు చేసినటువంటి విషయం దయ చూపించినటువంటి విధంగానే మమ్మల్ని కూడా దయ చూపించు అని యామనాచార్యుల వారు ప్రార్థించారు. దానికి పెరుమాళ్ళు అంటున్నారట, ఆళ్వందారులే, మీరు కాకాసురుడితో ఎలా పోల్చుకుంటారు? కాకాసురుడు పాపం ఏదో ఒక్కమారు ఆ తప్పు చేశాడు, ఏదో బుద్ధి కాలానుకూలంగా కాలం ప్రేరేపిస్తే తద్గుణంగా బుద్ధి కలుగుతుంది అంటారు. మనసులో భావనలు రజస్తమో గుణములు ప్రేరేపిస్తే తదనుగుణంగా బుద్ధి పుడుతుందంటారు. కాకాసురుడు ఒక్క పర్యాయమే కదా మాకు అపకారం చేసింది. మీరు జన్మల అనాదిగా మీరు ఈ పాపాలు చేస్తూనే ఉన్నారు, అనాదిగా మా పాదాలు పట్టుకుంటున్నాము అంటూనే ఉన్నారు, అనాదిగా మళ్ళీ పాపాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి మిమ్మల్ని ఎలా మేము రక్షించాలి అంటే దానికి సమాధానంగా తర్వాత ఉదాహరణని చెప్తున్నాను. చ అని చెప్పడం ద్వారా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. స్వామి, నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి ప్రతిభవం అపరాధు, ప్రతి జన్మలోనూ అపరాధం చేసినటువంటి వారిని కూడా నువ్వు రక్షిస్తావు. రక్షించడం కాదు, సాయుధ్యాన్నే ప్రసాదిస్తావు కదా. అలాంటి చేష్టితము కూడా నీ లీలలో ఉంది కదా, నీకు స్వరూపానికి తగినటువంటిది ఉంది కదా. అలాంటి విషయం కూడా నేను సౌదాహరణంగా నీకు తెలియజేస్తున్నాను అని చెప్తూ ఇప్పుడు చైద్యస్య శిశుపాలుడి యొక్క వృత్తాంతాన్ని పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు యామనాచార్యుల వారు. ఆ విశేషాలన్నిటినీ రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తారు.